ఇక్కడ మనం బస చేసిన ఏ హోటల్లోంచి చూసినా షిమ్లాది ఇంత అందమైన వ్యూ కనపడుతుంటుంది. శుభోదయం, గుడ్ మార్నింగ్. ఇవాళ మనము జిబి వెళ్తున్నాము. టుడే రైట్ నౌ వీఆర్ ఇన్ షిమ్లా. బావా హాయ్. బావా రండి. ఇవాళ షిమ్లాలో ఇది అనువాటి కానీ హోటల్. ఈ హోటల్లోంచి జస్ట్ ద బాల్కనీ వ్యూ మీకు ఇది ఇట్లా ఉంది. బ్యూటిఫుల్ వ్యూ ఉంది బాల్కనీ నుండి. ఇప్పుడు మనము ఇక్కడ నుండి వెహికల్ వస్తుంది. వచ్చిన తర్వాత జిబి వెళ్తాము. ఇక్కడ జిబిలో మనం కొన్ని చూడాల్సినవి ఉంది. జలోరి పాసన్, తర్వాత ఎలోర్స్కర్ లేక్ అని ఉంటుంది. అవి చూసిన తర్వాత దెన్ అక్కడ నుండి ఈవినింగ్ కసోల్ వెళ్తాం. సో రైట్ నౌ మనం స్టార్ట్ అయిపోతాం. జిబి వెళ్ళడానికి మనము లగేజ్ అంతా సర్దుకొని కిందికి రాగానే మనకి బ్యూటిఫుల్ ఫ్రెండ్ కలిశాడు. నాకు వెహికల్ రావడానికి కాస్త సమయం పట్టింది. సో మా వెహికల్ వచ్చే వరకు నేను ఈ ఫ్రెండ్తోనే బాగా ఆడుకున్నాను. వీడికి ప్లాస్టిక్ బాటిల్ దొరికింది, దాన్ని బొక్కలు పెడుతున్నాడు మొత్తము. మనం లాక్కోవడానికి తీస్తే అసలు ఎంత వదులుతలేడు దాన్ని, దాంతోనే ఆడుతున్నాడు. చూడండి. జిబికి వెళ్ళే దారిలో మధ్యలో బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము. ఆగినప్పుడు ఈ అందమైన లొకేషన్ కనపడింది. సో షూట్ చేసిన అనమాట. చూడండి ఎంత బాగుందో ఈ ప్లేస్. ఈ పొగలు కక్కుతున్న మ్యాగీని చూడండి, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. నిజంగానే ఇంతటి చల్లటి క్లైమేట్లో ఇట్లా ఏదైనా వేడి పదార్థం దొరికితే మాత్రం అది అమృతంతో సమానం. అది బ్రేక్ఫాస్ట్లో నేనేమో వేడి మ్యాగీ ఆర్డర్ చేసిన, మా బావనేమో బ్రెడ్ టోస్ట్ ఆర్డర్ చేశాడు. రెండు కూడా టేస్ట్ చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ బ్రెడ్ టోస్ట్కి ఇచ్చిన సాస్ మాత్రము అద్భుతంగా ఉంది. బ్రేక్ఫాస్ట్ అవ్వగానే మళ్ళీ మన జర్నీ మొదలైంది. ఈ ప్రస్తుతానికి ఈ జర్నీ చేస్తున్నంతసేపు కొద్ది నా మనసు ఆందోళనకు గురైంది. దానికి కారణం మీకు ఇక్కడ పైన కనిపిస్తున్న కొండలు.
ఇవన్నీ చూడండి ఎంత డ్రైగా ఉన్నాయో. మేము యాక్చువల్గా మార్చ్లో ఈ ట్రిప్ చేస్తున్నాము. సాధారణ కండిషన్స్లో మార్చ్ టైంలో స్నో ఎక్కువ ఉంటుంది హిమాచల్లో. కాకపోతే ఇక్కడ అంతా డ్రై మౌంటైన్స్ కనిపిస్తున్నాయి. ఇంకొక రీజన్ ఏంటంటే నావన్నీ స్నో కవర్డ్ డెస్టినేషన్స్ ఉన్నాయి. ఇక ఇక్కడ చూస్తేనేమో అసలు ఎంతకీ మంచు రావట్లేదు. సో అందుకని డ్రైవర్ 4-5 టైమ్స్ అన్నా, నువ్వు కనుక్కో పైన స్నో ఉందా లేదా ఇంతకీ అని అడిగితే ఆయన మీకు ఎందుకండి స్నో ఉంది, లాస్ట్ వీకే మా ఫ్రెండ్ వెళ్ళొచ్చాడు, చాలా స్నో ఉంది, మీరు వరీ కావద్దని చెప్పాడు. అయినా కానీ నాకు అసలు టెన్షన్ తగ్గట్లేదు. ఇలాంటి కండిషన్స్లో ఇంకా ముందు ఏం జరిగిందని తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. షార్ట్ కట్ అని చెప్పి మా డ్రైవర్ ఇక్కడ చిన్న రోడ్లోంచి తీసుకొస్తున్నాడు. ఈ రోడ్డు చాలా చిన్నగా ఉంది. మధ్యలో ఏదో చిన్న విలేజ్ వచ్చింది. ఇది అందమైన తీర్థం నది. బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్. బాగుంది చూడండి. Just see this beautiful landscape. సూపర్ ఉంది. దిస్ ఈజ్ వై మౌంటైన్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తాను నేనంటే, ఇలాంటి ల్యాండ్స్కేప్స్ మనకి అసలు విపరీతంగా ఉంటాయి. ఇక్కడ ఒకదాన్ని మించిన ఒక ల్యాండ్స్కేప్స్. మధ్యలో ఇలాంటి చిన్న ఊర్లు వస్తున్నాయి పోతున్నాయి. అలాగే అందమైన ల్యాండ్స్కేప్స్ అన్నీ కూడా వస్తున్నాయి పోతున్నాయి. కానీ మాకు ఎక్కడ కూడా మంచు కనపడట్లేదు. ఇప్పుడు మనం ప్రయాణిస్తున్న ఊరి పేరు లూహిరి.
ఎంతకీ మంచు రావట్లేదని మధ్యలో కారులో నేను ఒక కొనుకేసేసిన. మెలకు వచ్చేసరికి మా వెహికల్ అందమైన ఈ పాస్ నుండి ప్రయాణం చేస్తుంది. ఇక్కడ మనం గమనిస్తే రోడ్డు తడిగా ఉంది, అంటే ఇక్కడ మంచు ఉండి కరిగిపోయిందనమాట వేడికి. ఈ దృశ్యం చూసిన తర్వాత మాకు కొద్ది నమ్మకం వచ్చింది, మన అదృష్టం ఉంటే పైన మంచు ఉండొచ్చని. అలా కొద్ది దూరం ప్రయాణించగానే ఒక్కసారిగా మా కళ్ళకి మనసుకి ఆనందం గొలిపే దృశ్యం కనిపించింది. అదేంటంటే ఉన్నట్టుండి స్నో కురవడం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది మనకి. ఇక్కడ నుండి జలోరీ పాస్ వెళ్తున్న దగ్గర మనకు వి ఫౌండ్ ఫస్ట్ గ్లిమ్స్ ఆఫ్ స్నో. చూడాలి కాలు పెడితే ఏమైంది. ఇదంతా బ్లాక్ ఐస్ ఉంటుంది, మోస్ట్లీ బ్లాక్ ఐస్ అంటే కాలు జారుతుంటాయి అన్నమాట. బట్ ఓకే, ఇది అంత బ్లాక్ ఏం లేదు, ఇట్ ఈస్ స్ట్రాంగ్. జాగ్రత్త చూడు. జాగ్రత్త. పనికిరావు. ఇక్కడ సో మనకి ఫస్ట్ గ్లిమ్స్ ఆఫ్ స్నో నియర్ జలోరీ పాస్. ఇంకా ఒక 4 కిలోమీటర్స్ ఉంది పాస్, మనకు అక్కడ దొరికింది. అబ్బా చేతులు మొత్తం మండుతున్నాయి, కింద పడతా. సో దిస్ ఈజ్ ఓన్లీ ఎ బిగినింగ్. ఇంకా మనకి వీ హ్యావ్ లాట్స్. వావ్, అక్కడ స్కై చూడండి, స్కై అక్కడ బావు. అవును, చూడు స్కై. ఆపేనా? ఆపాలా? సూపర్ ఉంది. చలో లెట్స్ గో.
హాయ్ శుభోదయం. ఇప్పుడు రైట్ నో మనము జలరీ పాస్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఇక్కడ ఇటు సైడ్ చూపించుకోవాలి సార్. ఈ సైడ్ ఏంటంటే ఇది బ్లాకేజ్ ఫామ్ అయింది మొత్తము. సో వెహికల్స్ అంతా స్కిడ్ అయిపోతుంది. సో స్కిడ్ అయిపోతున్నందుకు మనం వెళ్ళలేకపోతున్నాము. మీన్ వైల్ చూడండి ఇక్కడ బ్యూటిఫుల్ లొకేషన్ ఇది. ఇక్కడికి చూడండి, వావ్ ఫెంటాస్టిక్ కదా దిస్ వ్యూ. అసలు ఎంత బాగుందంటే కళ్ళు ఇదవుతున్నాయి. ఐస్ మన కంటి మీద పడుతుంది కదా, దాంతో మొత్తం ప్రాబ్లం అవుతుంది. ఐస్ మనకు పడితే కానీ వావ్ బాగా తీయచ్చు సార్ లొకేషన్. अब थोड़ा आगे तक चलते आप आओगे? मैं कॉल कर दूंगा. ఈయన పేరు రావేష్ శర్మ. ఈయననే మన రథసారథి. మన అన్ని లొకేషన్లు తీసుకెళ్ళేది ఈయననే. చూడండి, ఇంత అందమైన ప్రదేశంలో కూడా ఎవరో ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ పడేసి వెళ్ళారు. సో ఎప్పుడు మనం ఇలాంటి ప్లేస్లోకి వెళ్ళినప్పుడు ఈ ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకెళ్ళినా ఒకవేళ మనతో పాటు మనం ఉండే ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ గార్బేజ్లో మాత్రమే వేయాలా. ఇక్కడ బండ్లన్నీ స్కిడ్ అవుతున్నాయి. ఇక్కడ పైన బండ్లు స్కిడ్ అవుతున్నాయి. సో మనకి పైకి ఇంకా ఆల్మోస్ట్ 1.5-2 కిలోమీటర్స్ ఉంది. సో మనకి ఈ భయ్య హెల్ప్ చేస్తున్నాడు వెళ్ళడానికి.
4x4 में 4x4 వెహికల్ ఇది. సో అందుకని ఈజ్ హెల్పింగ్ అస్. థ్యాంక్ యూ భయ్యా. मैं कॉल करूँगा आपको, आ जाओ ना आप. మేము వచ్చిన వెహికల్ని ఇక్కడనే వదిలేసి మేము ఈ 4x4 వెహికల్లో ఇంకా జలోరి పాస్ వరకు వెళ్ళిపోయాము. ఈ స్నో అన్నది ఎక్కువ ఉన్నప్పుడు రోడ్ల పైన 4x4 వెహికల్స్ మాత్రమే బాగా వెళ్ళగలుగుతాయి. నార్మల్ వెహికల్స్కి చాలా కష్టమైపోతుంది, ఫుల్ స్కిడ్ అయిపోతాయి వెహికల్స్. ఎట్టి పరిస్థితుల్లో చేయాలని సిలబస్కర్ లేక మనకు అన్ని అడ్డంకులు పడుతున్నాయి. కానీ మనం ఎట్లయినా ఆ ట్రెక్ కంప్లీట్ చేయాలని నాకు, బికాజ్ ఎందుకంటే ఇంత దూరము ఆ ట్రెక్ కోసమే వచ్చింది. విన్నారు కదా, మనం ఇంత కష్టపడి ఇక్కడికి వస్తున్నది జలోరి పాస్ నుండి సెరోల్సర్ లేక్ వరకు ట్రెక్ చేయడానికి వస్తున్నాము. అది ఒక 6-7 కిలోమీటర్ల ట్రెక్ ఉంటుంది. ఆ ట్రెక్ చేయడానికి వచ్చామన్నమాట. సో అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఆ ట్రెక్ని కంప్లీట్ చేయాలన్నదే నా ఉద్దేశము. 100 रुपया लगेगा टॉप पे. हाँ जरूरी टॉप बोल दो उनको. మొత్తానికి ఆపసోపాలు పడి మేము జలోరి పాస్ వరకు చేరుకున్నాము. చేరుకొని ట్రెక్ మొదలుపెట్టాము. కాకపోతే ఆ ట్రెక్లో అనుకోని సంఘటన ఒకటి జరిగి ట్రెక్ ఆగిపోయింది. ఆ సంఘటన ఏంది అని మీకు తెలియాలంటే మిస్ అవ్వకుండా మన నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా చూడండి. మీ అందరికీ నా ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోస్ని షేర్ చేయండి. కమెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మన నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అప్పటి వరకు జై హింద్, జై భారత్.